పులివెందులలో ఎన్నికలు అప్రజాస్వామికంగా జరిగాయని ఆరోపించింది వైసీపీ. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి దొంగ ఓట్లు వేశారని మండిపడింది. అయితే 35 ఏళ్ల తర్వాత ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని టీడీపీ నేతలు తెలిపారు. పులివెందుల ఒంటిమిట్టలో కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్ లోపల వెబ్ కాస్టింగ్ రిలీజ్ చేయాలా, పోలింగ్ బూత్ బయట రికార్డ్ చేసిన సీసీ ఫుటేజెస్ రిలీజ్ చేయాలా. తద్వారా ప్రజలందరికీ స్పష్టంగా, ఎన్నికల కమిషన్కు ప్రజలందరికీ స్పష్టంగా, ముఖ్యంగా న్యాయస్థానాలకు స్పష్టంగా ఇక్కడ జరిగింది పోలింగా లేకుంటే రిగ్గింగా, ఓటింగా లేకుంటే దొంగ ఓటింగా అనేది ప్రతి ఒక్కరికి అర్థం కావాలా. ఓట్లు వేసింది ఎవరు? ప్రజలు కాదు. బయట నుంచి తీసుకొచ్చినటువంటి నియోజకవర్గం దమ్మలవాడ కానీ, కమలాపురం కానీ, మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లందరూ కూడా వాళ్ళతో ఓటు వేయించారు. క్లియర్గా కనపడుతుంది. ఈరోజు ఇంత దౌర్జన్యంగా ఏజెంట్లు లేకుండా ఈ పద్ధతిలో విచ్చలవిడిగా వందల మంది ఈరోజు నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో దాదాపు 9,000 మంది అవుటర్స్ వచ్చినారు. జమ్మల మడుగు వైస్ ప్రెసిడెంట్ పులివెందుల జెడ్పీటీసీకి వచ్చి ఓటేశాడు. శభాష్! ప్రజాస్వామ్యం అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది, ప్రశాంతంగా జరుగుతుంది ఎన్నిక, దానిలో అనుమానం లేదు. అంతేకాదు జమ్మల మడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ అంట తిరుగుతున్నాడు బూత్కి. మా జెడ్పీటీసీ క్యాండిడేట్ బూత్కి వెళ్ళడానికి లేదన్నారు. అంత ప్రశాంతంగా జరుగుతుందండి. ఓటర్ అయినా సరే ఎన్నికల సంఘం దృష్టికి కానీ ఈరోజు టెక్నాలజీ అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరి నెంబర్లు కూడా అందరి దగ్గర ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కానీ, జిల్లాలో ఉండే రిటర్నింగ్ అధికారికి కానీ, జిల్లా కలెక్టర్ కానీ, ఎస్పీ గారికి కానీ ఏ ఒక్కరైనా సరే ఫిర్యాదు చేశారా? డిఐజీ గారిని పోలీసులను తప్పించుకొని పోవడమేంది? కోతి చేష్టలు చేశాడు అవినీతి మహానుభావుడు అవినాష్ రెడ్డి. కోతి ఎగిరినట్టు ఎగిరిపోయినాడట తీసుకుపోతుంటే. ఈ కోతి చేష్టల నుంచి మేము వాళ్లకు చెక్కు పెట్టడానికే రాజకీయాలు నడుపుతున్నాం. ఇప్పుడు క్యాడర్ అంతా ఉంది, వాళ్ళు ఏదన్నా వచ్చి చేసి ప్రతిఘటించి చేసినారంటే దానికి ఒక అర్థం ఉంది. ఎక్కడ చిన్న సంఘటన జరగాలి, ఏం జరగాలి, ప్రజాస్వామ్యబద్ధంగా నీట్గా చాలా ప్లెజెంట్గా జరిగింది.